60,000 ఇచ్చినామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసిరు కదా, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి మైనస్ 1,40,000 ఉద్యోగాలని కూడా ఇక్కడ రాయాలి కదా, రాయాలి కదా. ఇప్పుడు మైనస్ ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఇచ్చేది ఉంది తెలంగాణలో అని చెప్పేసి కూడా రాయాలి. ఈ పేపర్ ప్రకటన ఇంత అద్భుతంగా వేసుకున్నారు. మరి అది కూడా మైనస్ ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పినాము, ఇవ్వలేదు నిరుద్యోగులకు అని చెప్పేసి కూడా రాయాలి కదా వీళ్ళు. అది లేదు ఇది లేదు, మొత్తం 60,000 ఇచ్చినామని చెప్పేసి ప్రకటన వేసుకున్నారు. మరి దీంట్లో 6 గ్యారెంటీలు ఎందుకు మెన్షన్ చేయలేదు? ఓన్లీ నిరుద్యోగులనే టార్గెట్ చేసిరు. అక్కడ కూడా నిరుద్యోగుల్ని కొంచెం ప్రలోభ పెడితే, మరి బీహార్లో ఇది బీహార్ ప్రకటన, ఇది మొన్న 15th ఆగస్టు రోజు తెలంగాణ ప్రజా సర్కార్ హర్ హాత్ కో కామ్ అంటే ప్రతి చేతికి పని కల్పిస్తారట. హర్ సప్నేకో ముకామ్ అంటే ప్రతి కళని సాకారం చేస్తారట. నిద్ర కూడా పట్టకుండా చేస్తున్నారు. ఆ కళలు వస్తూనే ఉన్నాయి, ఆ కళలో జాబులు వస్తున్నాయి, 60,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న కళలు వస్తున్నాయి. మా ఇంట్లో కూడా మేము సంపాదించుకునే కళలు వస్తున్నాయి. మాకు మా ఇంట్లో మంత్రి పదవులు వచ్చిన కళలు వస్తున్నాయి, ఎమ్మెల్యేలు నిజంగా. ఇలా నిరుద్యోగులు ఎంత కష్టపడితే ఇలా రోడ్ల మట్టి వాళ్ళని వదిలేసి ఇలా మీ పదవుల కోసం, మీ మంత్రుల పదవుల కోసం, ఎమ్మెల్యే పదవుల కోసం ఇలా నిరుద్యోగులు గాలికి వదిలేస్తారు. వీళ్ళు ఇలా ఎవరు గెలిపించారన్న వీళ్ళని? ఎవరు ఇవాళ డేకెటర్లు ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో? వీళ్ళకు అసలు వీళ్ళకి ఎవరైనా తెలుసా? ఇలా నిరుద్యోగులు రోడ్డు మీదకి వెళ్ళి ప్రతి తల్లిదండ్రులను 33 లక్షల నిరుద్యోగులు ఇలా తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి ఒక్కసారి. ఎందుకంటే సరే మీకు ఉద్యోగాలు రాలేదని అసంతృప్తిలో మీరు ఉన్నారు, అప్పట్లో మీరు ఉన్నారు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎందుకంటే కొంత వీళ్ళు ఇచ్చినా కానీ చెప్పుకోలేకపోయారు, కొన్ని చేయలేకపోయారు. దానివల్ల కొంత మీ లోపల వ్యతిరేకత వచ్చిందైతే వాస్తవం. అది గవర్నమెంట్ కూడా దిగిపోయే ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా గుర్తించింది. మనం మీకు కొంత ఇబ్బంది అయింది, కానీ నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తే మొదటి సంవత్సరంలో ఇది చేస్తాం అది చేస్తాం వాళ్ళు కూడా రకరకాల హామీలు ఇచ్చారు. కానీ రైతాంగం కొంత ఇంత సఫకేషన్లో అయితే ఉండదు వాస్తవానికి. అంటే నువ్వు అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినా మీరు రైతుల కాడికి పోయినప్పుడు ఏమని వాళ్ళు అనేటోళ్ళు, మీరు ఏమని వాళ్ళని అంటే కాంగ్రెస్ పార్టీ కోటలను ఎట్లా ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు? మేము ఒకటే అన్నా, మేము ఎక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులు వెళ్ళినా కూడా బిడ్డ ఈ గవర్నమెంట్ మాకు బాగానే చేసింది, నీ కోసం మీకు ఉద్యోగాలు రాలేదని చెప్పేసి మీరైతే అంటున్నారో, కేసీఆర్ గవర్నమెంట్ రైతులకైతే బాగానే చేసింది అన్న. వాస్తవం ఒప్పుకోవాలి ఎక్కడైనా. ఎందుకంటే ఇలా నిరుద్యోగులు ఎక్కడ మాట్లాడినా కూడా ఇదే మాట్లాడుకుంటారు. ఎందుకంటే రైతుల విషయంలో వాళ్ళు చాలా భరోసా ఇచ్చారు. రైతుల విషయంలో ఇలా నిరుద్యోగుల మోసం చేశారని చెప్పేసి అలా కేసీఆర్ పక్షాన ఉన్నటువంటి రైతాంగాన్ని మీకోసం మేము డైవర్ట్ చేసుకున్నాం. అంటే మేమే ఎట్లా అంటే మాకు మోసం చేసిండు, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, పింఛన్ ఆశపడకండి, రైతు భరోసా ఆశపడకండి, మీ పిల్లలు ఉద్యోగాలు వస్తే మీ జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి 15,000 ఇస్తాను చెప్పారు కదా. మళ్ళీ రైతులకు కూడా మాకు ఉద్యోగాలు వస్తాయి, మీకు 15,000 వస్తాయి, పింఛన్ కూడా పెరుగుతుందని చెప్తున్నారు. ప్రతిదీ వీళ్ళు బీఆర్ఎస్ మేనిఫెస్టో కాపీ కొట్టి పెంచే ప్రయత్నం చేశారు. ఇలా ఒక్కటైనా అమలు అవుతున్నాయా? ఒక్కటైనా ఏదైనా అమలు అవుతున్నాయా? ఇలా నిరుద్యోగులు ఎవరైనా రోడ్ల మీద కనబడితే కొట్టే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలను మీరు చెప్పేసిన తర్వాత కనీసం ఒక్క నోటిఫికేషన్ అన్నా, ఒక్క బల్క్ నోటిఫికేషన్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవాళ మేము మాట్లాడుతుంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ అని, బీజేపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడుతున్నారు. మీకోసం కష్టపడిన ప్రూఫ్స్ ఉన్నాయి కదా. మేము గట్టిగా మాట్లాడలేమా? మీతో కొట్లాడలేమా? కొట్లాడితే ఏదంటే మా మీద కేసులు వేస్తారు. మాకు రాజకీయాలకు అవకాశం లేదని. ఎందుకంటే మేము చదువుకున్నాం. నోటిఫికేషన్ ఇస్తే నేను లైబ్రరీలో పోయి చదువుకుంటాను. ఎక్కడ మీరు ఏ నియోజకవర్గం? నాగార్జున సాగర్. మా ఎమ్మెల్యే గారు అన్నదమ్ములు ఇద్దరు గెలిచారు కదా. అన్నదమ్ములు ఇద్దరు మామూలుగా అసలు వాళ్ళ నాన్నకి 56,000 మెజార్టీ రాలేదు ఎప్పుడు. మేము ఇవాళ పిల్లలందరినీ ఏ మండలంలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళని ఎవరితో మాట్లాడితే ఓట్లు పడతాయి అని చెప్పేసి ప్రతి స్టూడెంట్స్ కి ఫోన్ చేసి కాంగ్రెస్ కి వేయాలి, గుర్తు పెట్టుకోండి, ప్రతి బూత్ లో మనకు మెజార్టీ రావాలి, మనం ఏం చేస్తామో తెలియదు. నేను అందరితో మాట్లాడిన సాయంత్రం ఏంటంటే మేము ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిన రోజే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నేను చెప్పిన, అందరికి చెప్పిన ఫ్రెండ్స్, కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ గెలుస్తుంది. సరే పైన అధికారం అటు ఇటు ఉన్నా కూడా మా నియోజకవర్గంలో మాత్రం 50,000 మెజార్టీ దాడతానని చెప్పి ఫస్ట్ చెప్పిన వ్యక్తి. అందరు ఆ రోజు మా ఊర్లో రైతులు నన్ను ఏమన్నారంటే, ఏం సాధించిన ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇప్పుడు ఊళ్ళో సంవత్సరం అయితే నేను ఇంటికి పోక ఏం సాధించిన చెప్పు, నీకు ఉద్యోగం రాలేదు, నిరుద్యోగులు అట్నే ఉన్నారు, మాకు మోసం జరిగింది, నువ్వు ఏం సాధించినావు అని చెప్పి, పెన్షన్లు పెరగలేదు, ఈ రైతు భరోసా పెరగలేదు. అది ఇంకా అంటే నాకు ఇప్పుడు అర్థమవుతావు నువ్వు చెప్తా ఉంటే. ఇప్పుడు మోసం చేసింది నిరుద్యోగులు ఒక్కరినే కాదు, వీళ్ళని మధ్యలో పెట్టి ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్తే అంత ఈజీగా నమ్మరు ప్రజలు. ఇలాంటి నిరుద్యోగులు వాళ్ళ కడుపులో పుట్టినటువంటి పిల్లలు పోయి చెప్తే, ఇప్పుడు నువ్వు ఎంత మన తల్లిదండ్రులు ఎంత ఒక పార్టీకి అఫిలేటెడ్గా ఉన్నా, అంటే వాళ్ళ అభిమానంగా ఉన్నా, మనం పోయి నాయన ఈ ఒక్కసారి దీనికి ఏదామే, ఇది ఒక్కసారి 100% వేస్తారు వాళ్ళు.
చెప్తారు పిల్లల భవిష్యత్తే కావాలి కన్నా ఏ రైతుకైనా ఏ ఏదైనా తల్లిదండ్రులైనా నువ్వు యువకుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఓటేసే ఏజ్ ఉండి కొంత లోక జ్ఞానం ఉండి చదువుకున్నోడు ఎవడన్నా చెప్తే తప్పకుండా ఆ తల్లిదండ్రులు వింటారు. సో అట్లా నిరుద్యోగులని నిరుద్యోగులను పట్టుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వింటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? రైతాంగం, రైతులు. ముసలోళ్ళు నాయనమ్మలు తాతలేమో పింఛన్ తీసుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ నాకు అర్థమైంది ఇంద్ర నువ్వు చెప్తుంటే క్లియర్ గా. ఇప్పుడు మీరు నిరుద్యోగులు అన్న, ఈ నిరుద్యోగులు అంతా వీళ్ళ తల్లిదండ్రులు మొత్తం రైతులు. రైతులు ఈ నిరుద్యోగుల తాతలు నాయనమ్మలు పింఛన్ తీసుకుంటారు. ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్ అన్న చెప్తాను మీకు డైరెక్ట్ గా. నిరుద్యోగులు అన్న వీళ్ళు రైతులు, వీళ్ళ తల్లిదండ్రులు అంతే. మేము వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసాం, ఇది వీళ్ళకి చెప్పారు మీ మనోడు భవిష్యత్తు కోసం చైన్ సిస్టమ్. అంటే వీళ్ళ ఒక్కరిని పట్టుకుంటే ఈ పనులన్నీ వీళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా నువ్వు చెప్పినావు కదా, ఈ రైతులు అప్పటికి కేసీఆర్ ఎమ్మటే ఉన్నారు, ఈ పింఛన్ తీసుకుంటోళ్ళు కేసీఆర్ ఎమ్మటే ఉన్నారు. ఇప్పుడు మీరు చేసే వరకే ఇక్కడ కేసీఆర్ మైనస్ అయిపోయింది, ఇక్కడ కేసీఆర్ మైనస్ అయిపోయిండు. ఈ అందరు కూడా కలిసి కాంగ్రెస్ ఖాతాలో పడ్డారు అన్నట్టు. అంతే. ప్లస్ వీళ్ళని కూడా ఏం వేరేసారు. ఇప్పుడు మీరు కూడా పోయి చెప్పారు, ఇప్పుడు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, 15,000 ఇస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే 15,000 ఇస్తారు అని చెప్పారు. ఇప్పుడు పింఛనులకు కూడా 2,000 వస్తున్నాయి నీకు. ఓ అబ్బా నీకు 4,000 వస్తాయే. ఏమంటారు ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నీ మనవానికి 100 రూపాయలు పెట్టి పెట్రోల్కి పసలు ఇవ్వచ్చు, నువ్వు కాళ్ళు ఒత్తిపించుకోవచ్చు, నీ మనవానికి పిపర్మెంట్లకు దాంట్లోకి పసలు ఇవ్వచ్చు, ఇవన్నీ చెప్పింది 4,000 తోటి. మరి ఏ అవ్వకు 4,000 వస్తున్నాయో, ఏ రైతుకు 15,000 వస్తున్నాయో ఇప్పటిదాకా అర్థమవుతలేదు. ఒక్క నిరుద్యోగులను పట్టుకొని మొత్తం తెలంగాణ సమాజాన్ని మొత్తం చైన్ సిస్టమ్ ఇది. అంటే ఎవరినైతే పట్టుకుంటే మనం గెలుస్తాం వాళ్ళు బాగా చేశారు, స్టడీ చేశారు, మంచిగా బాగా స్టడీ చేశారు.